రైట్ తెలంగాణ నుంచి బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెనుకబడిన కులాల సంఘాలు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి. అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషన్లు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. బీసీలలో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఈ దశలో స్టే విధించలేమని తేల్చి చెప్పింది. తెలంగాణలో స్థానిక సంస్థల నిర్వహణ కోసం ప్రభుత్వం నవంబర్ 22న జీవో నెంబర్ 46ని విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు మొత్తం 50% కంటే ఎక్కువ ఉండకూడదని ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో జీవో నెంబర్ 46 ప్రకారం చట్టవిరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారని, వెంటనే పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని సవాల్ చేస్తూ వెనుకబడిన కులాల సంఘాలు వేర్వేరుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ వారి స్టే పిటిషన్లపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల నిర్వహణకు సర్కార్ జీవో విడుదల చేసిన సందర్భంగా జీవో నెంబర్ 46పై ఈ దశలో తాము స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇరుపక్షాల వాదనల సందర్భంగా చీఫ్ జస్టిస్ సబ్ కేటగిరీ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఎన్నికలు రద్దు చేయాలని కోరుతున్నారా అని పిటిషన్ల తరపు న్యాయవాదులను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించగా ఆ మాటతో ధర్మాసనం కూడా ఏకీభవించింది. అనంతరం చీఫ్ జస్టిస్ రియాక్ట్ అవుతూ 42% రిజర్వేషన్లు జీవో విచారణ సమయంలో పాత పద్ధతుల్లోనే ఎన్నికలు చేపట్టాలి కదా అని కామెంట్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం 6 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.